ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకందరికీ వందనాలు. ఈ దినం ప్రభు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము యోహాను సువార్త 3వ అధ్యాయము 22-36 వచనాలు. అటు తరువాత యేసు తన శిష్యులతో కూడా యూదయ దేశమునకొచ్చి అక్కడ వారితో కాలం గడుపుచు బాప్తీసమిచ్చుచు ఉండెను. సలీము దగ్గరనున్న ఐనోను స్థలమును నీళ్లు విస్తారంగా ఉండెను గనుక యోహాను కూడా అక్కడ బాప్తీసమిచ్చుచు ఉండెను. జనులు వచ్చి బాప్తీసం పొందిరి. యోహాను ఇంకను చెరసాలలో వేయబడి ఉండలేదు. శుద్ధీకరణాచారమును గురించి యోహాను శిష్యులు ఒక యూదునితో వివాదం పుట్టెను. కనుక వారు యోహాను నొద్దకు వచ్చి, బోధకుడా, ఎవరు యోర్దానుకు అవతల నీతో కూడా ఉండెనో నువ్వెవని గురించి సాక్ష్యమిచ్చితివో, ఇదిగో ఆయన బాప్తీసమిచ్చుచున్నాడు, అందరూ ఆయన యొద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి. అందుకు యోహాను ఇట్లనెను, తనకు పరలోకం నుండి అనుగ్రహింపబడితే గాని ఎవరునూ ఏమీయూ పొందనేరడు. నేను క్రీస్తును కాననియు, ఆయన కంటే ముందుగా పంపబడిన వాడినే అనియు చెప్పినట్టు మీరే నాకు సాక్షులు. పెండ్లి కుమార్తె కలవాడు పెండ్లి కుమారుడు. అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరం వినిడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషం పరిపూర్ణమై ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. పైనుండి వచ్చువాడు అందరికీ పైనున్నవాడు. భూమి నుండి వచ్చువాడు భూ సంబంధి అయి భూ సంబంధమైన సంగతుల గురించి మాట్లాడును. పరలోకం నుండి వచ్చువాడు అందరికీ పైగా నుండి తాను కన్న వాటిని గురించు విన్న వాటిని గురించు సాక్ష్యమిచ్చును. ఆయన సాక్ష్యమును ఎవరునూ అంగీకరింపడు. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడైన మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును కనుక ఆయన దేవుని మాటలే పలుకును. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు కనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మనందరికీ తెలుసు 3వ అధ్యాయం అంతా కూడాను ఇక్కడ ఎంతో గొప్ప విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడారు. ఇక్కడ నికోదేము అనే పరిసయ్యుడు రావటము, ఆత్మ మూలంగా ఎలా జీవించాలో యేసుక్రీస్తు ప్రభువారు అతనుకు తెలియపరచటము. ఇవన్నీ సందర్భాలన్నీ జరిగిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో కూడా యూదయ దేశానికి వచ్చేసి అక్కడ కాలం గడుపుతూ అందరికీ బాప్తీసం ఇస్తూ ఉన్నారు. ఇక్కడ యోహాను గారు కూడా బాప్తీసం ఇచ్చుచూ ఉన్నారన్నమాట. ఇక్కడ మనందరం చూసుకోగలిగితే యోహాను గారి యొక్క సేవ కూడా అన్నమాట. యోహాను గారు తన కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రవక్తగా ఉన్నారు ఆ సమయాల్లో. వేలాది మంది అతని దగ్గరకొస్తున్నారు. సందేశం చాలా శక్తివంతంగా ఉంటుంది. ప్రజలైతే అసల యేసుక్రీస్తు ప్రభువారిని కాకుండా యోహాను గారినే మెస్సయ్య అని కూడా అనుకుంటున్నారు ఆ సమయంలో. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే తన పరిచర్య ప్రారంభించారో, ప్రజలు క్రమంగా యేసుక్రీస్తు వారి వైపు వెళ్తూ ఉన్నప్పుడు, ఇక్కడ చూడండి వెంటనే యోహాను గారి దగ్గరికి ఆయన శిష్యులొచ్చి ఏం చెప్తున్నారు అంటే, "అయ్యా ఇదిగో నువ్వు ఎవని గురించైతే చెప్పావో ఆయన బాప్తీసం ఇస్తూ ఉన్నారు" అని చెప్పేసి. ఇక్కడ యోహాను గారు అసూయ పడట్లేదు, బాధపడట్లేదు, లేతే పోటీ పడిపోవట్లేదు. ఎందుకంటే ఆయన పిలుపు ఆయనకు తెలుసు కాబట్టి. మన విలువ ప్రజలలోనో, ప్రశంసలోనో ఉండకూడదు. దేవుని పిలుపులో ఉంటుంది. యోహాను గారు గొప్ప పాఠాలు మనకు నేర్పిస్తారు ఈ విషయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు. పరలోకం నుండి ఇవ్వబడితే తప్ప మనిషి ఏది పొందలేరు. యోహాను గారు ఇక్కడ ఒక గొప్ప విషయాన్ని పరిచర్య అనేది దేవునిచ్చిన బహుమానం. ఆయన ఆత్మను అనుగ్రహించిన కొలది మనము అభిషేకంతోటి దేవుని మాటలు మాట్లాడగలుగుతాం. అందువల్ల గర్వించడానికి మనకే కారణం లేదు. ఆయన అనుగ్రహిస్తేనే ఇవన్నీ కూడాను. కాదా? భక్తులందరూ కూడాను మోషే గారు, దావీదు గారు, ఏలియా గారు, పేతురు గారు, పౌలు గారు వీరందరూ దేవుడిచ్చిన పనే కదా చేశారు. దేవుడు ఎవరికైనా పని అప్పగిస్తే మనం ఆనందించాలి. ఇక్కడ చూడండి ఎంత చక్కగా యోహాను గారు ఏమంటూ ఉన్నారంటే అక్కడ అంటే యూదులకు వివాహ సాంప్రదాయం అక్కడ ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కువగా యూదులకున్న సాంప్రదాయాలు, యూదులు పండించుకునే పంటలు, లేకుంటే యూదులకున్నటువంటి కొన్ని విషయాలను బట్టి వారికి అర్థం అవ్వాలని చెప్పేసి ఆ దినాల్లో ఉపమానాల్లో కూడా ఎక్కువగా అవే వాడేవారు. ఇక్కడ యూదుల వివాహ విషయాల్లో గూడా వరుడే ముఖ్యమైన వ్యక్తి. వరుని స్నేహితుడు అన్ని ఏర్పాట్లు చేస్తాడు. వరుడు స్నేహితుడు ఎప్పుడు సంతోషిస్తారు. కాబట్టి నేను వరుడిని కాదు. వరుడిని యొక్క స్నేహితుడిని. పెళ్లి కుమారుని యొక్క స్నేహితుడిని. కాబట్టి మనకందరికీ తెలుసు యేసుక్రీస్తు ప్రభువారు వరుడు, యేసుక్రీస్తు వధువు సంఘం. వరుని స్నేహితుడే యోహాను గారు.
యోహాను గారు తనకు రావాల్సిన గౌరవం ఇవ్వట్లేదనో, అట్లా ఏమి కూడాను ఫీల్ అవ్వట్లేదు. కానీ ఈరోజు మనుషుల్లో బయట ఎలాంటి పరిస్థితులున్నాయో మనల్ని మనం ఒక్కసారి పరిశీలించుకుంటే అర్థమైపోతుంది. ఆయన వర్ధిల్లాలి, నేను తగ్గాలి. అన్ని విషయాల్లో కూడా మన మాటల్లో యేసుక్రీస్తు ప్రభువారు కనిపించాలి. మన గొప్పతనం ఎక్కడ కనిపించకూడదు. మన పరిచర్యలో యేసుక్రీస్తు ప్రభువారిని పరిచయం చేయాలి. మన కుటుంబాల ద్వారా యేసుక్రీస్తు ప్రభువారిని చూపించాలి. మన జీవితాల ద్వారా యేసుక్రీస్తు ప్రభు మహింపబడాలి. మనలో గర్వం తగ్గిపోవాలి. స్వార్థాలు తగ్గిపోవాలి. అహంకారాలు తగ్గిపోవాలి. మన సొంత మహిమలను అస్సలే కోరుకోకూడదు. మనల్ని దేవుడు ఎంచుకున్నది మనల్ని మనం హెచ్చించుకోవడానికి కాదు. యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పరిచయం చేసి అందరిని ఆయన దగ్గరకు మనము నడిపించాలి. ఆయన పరలోకం నుంచి వచ్చినటువంటి గొప్ప విషయాన్ని యోహాను గారు ఎలా చెప్తున్నారో చూడండి. మనుషులైతే భూమి నుండొస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుంచి వచ్చారు. అందుకే ఆయన బోధన పరిపూర్ణమైనది. ఆయన దేవుని మాటలే మాట్లాడతారు. దేవుని వాక్యమే ఆయన చెప్తారు. ఆయన మాటలు అధికారంతో ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువారికి పరిశుద్ధాత్మ సంపూర్ణంగా పరిమితి లేకుండా ఆయన ఆత్మను అనుగ్రహించిన కొలది మాట్లాడుతూనే ఉన్నారు. తండ్రి కుమారుని ప్రేమించి సమస్తాన్ని ఆయన చేతికి అప్పగించారు. ఇది యేసుక్రీస్తు ప్రభువారి దైవత్వాన్ని తెలియపరుస్తున్నాం. రక్షణ. యేసుక్రీస్తు ప్రభువారు మనకి రాజాతి రాజు. ఆయన ద్వారే మనకు రక్షణ వచ్చింది. ఈ యొక్క భాగమంతట్లో కూడాను మనకు నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటంటే, ఇదిగో కుమారుని విశ్వసించిన వారికి పాప క్షమాపణ పొందుతారు. నిత్య జీవాన్ని పొందుతాము. దేవునితో సంబంధం కలిగి ఉంటాము. కుమారునికి అవిధేయులైన వారు నిత్య జీవాన్ని చూడరు. దేవుని కోపం కిందే ఉండిపోతారు. అంటే ఏదో తీర్పు భవిష్యత్తులో ఎప్పుడో వస్తని కాదు. క్రీస్తు ప్రభువారు లేకుండా జీవిస్తున్నటువంటి వ్యక్తి జీవితం ఇప్పుడు తీర్పు స్థితిలోనే ఉన్నట్టే. మనం నిజమైన సేవకులం ఎప్పుడు అసూయపడకూడదు. మనల్ని మనం తగ్గించుకోవాలి. చక్కగా యేసుక్రీస్తు ప్రభువారు సర్వోన్నతుడిగా అంగీకరించుతూ యోహాను గారి ద్వారా మాట్లాడినటువంటి గొప్ప మాటలు. ఆయన వర్ధిల్లెను, మనం తగ్గవలెను. ఈ దినము మనము విశ్వాసిగా మన ప్రార్థనా జీవితం ఏ విధంగా మారిపోవాలంటే, ప్రభా నా పేరు కాదు, నీ నామమే మహిమపరచబడాలి. నా చిత్తం కాదు, నీ చిత్తమే నెరవేరాలి. నా మహిమ కాదు, నీ మహిమే ఈ లోకంలో కనపడాలి. హల్లెలూయా! హల్లెలూయా! ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.